గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనంలో చివరి మాట, సంపూర్ణుల మగుటకు సాగిపోదము. సంపూర్ణుల మగుటకు సాగిపోదము. ఈ మాటలో మనం చూసినట్లయితే మన జీవితంలో దేవుడు మనలను ఆయన బిడ్డలుగా ఏర్పరచుకున్నది మొదలుకొని దినదినము మనం ఆత్మీయంగా వర్ధిల్లుతూ సంపూర్ణులం అవ్వాలి. సంపూర్ణులం అంటే ఏంటి అంటే ఆత్మీయ సంపూర్ణత. ఆత్మీయ సంపూర్ణత ఒక వ్యక్తి పొంది ఉన్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు రూపంలోనికి మారి ఉన్నాడని అర్థం. ఒక వ్యక్తి ఆత్మీయంగా సంపూర్ణత కలిగిన వాడు ఎవరన్నా ఉన్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువే. మనము ఆ యొక్క ఆత్మీయ సంపూర్ణతలోనికి చేరి ఉన్నాము అంటే క్రీస్తు రూపం మనలో సంపూర్ణంగా ఏర్పడి క్రీస్తు లాంటి మనస్సు, హృదయము, ఆత్మీయత కలిగిన వారుగా ఉండాలి. మనము ప్రభువుని నమ్ముకున్న తర్వాత, రక్షింపబడిన తర్వాత మన యొక్క ముఖ్యమైనటువంటి ఆశ, మన యొక్క ముఖ్యమైనటువంటి మన గోల్, మన టార్గెట్ ఏమై ఉండాలి అంటే, మన గురి ఏమై ఉండాలంటే క్రీస్తు లాంటి మనసును, క్రీస్తు లాంటి జీవితాన్ని నేను కలిగి ఉండాలి అనేది. అలా కాకుండా ప్రభువుని నమ్ముకుని రక్షింపబడి కూడా ఏ విధమైనటువంటి అభివృద్ధి అంటే ఆత్మీయ పరిపక్వత మనలో కలగకుండా అదే జీవితం ఏ విధమైనటువంటి అభివృద్ధి లేని జీవితంలో ఉంటే అది ఎంత డేంజరో ఇక్కడ భక్తుడు చెప్తున్నారు. ఏమనంటున్నారంటే నువ్వు దినదినము ఆత్మీయంగా వర్ధిల్లకపోతే జరిగే డేంజర్ ఏంటంటే ఉన్న స్థితి కంటే దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. ఉన్న స్థితి కంటే ఆత్మీయంగా పతనం అయిపోయే ప్రమాదం ఉంటుంది. కనుక జాగ్రత్త అని వాక్యం బోధిస్తుంది. చాలామంది జీవితంలో బాప్టిజం తీసుకున్న రోజున చాలా ఆత్మీయంగా ఉంటారు, చాలా ఉజ్జీవంగా ఉంటారు. క్రమేణా వాళ్ళ యొక్క మొదటి ప్రేమ నుండి వారు వెనుదిరుగుతారు. మొదటున్న విశ్వాసము, మొదటున్న ఆత్మీయత వారి జీవితంలో కొనసాగించలేకపోతూ ఉంటారు. కానీ మన జీవితంలో అలా కాదు, దినదినము అభివృద్ధి పొందుతూనే ఉండాలి. ఒకవేళ మనలో ఆ యొక్క అభివృద్ధి కనుక మనలో లేదంటే మనల్ని ఏదో ఒక శక్తి, ఈ లోకానుసారమైనటువంటి ఆత్మ మనల్ని వెనక్కి లాగుతుంది అనే సత్యాన్ని గమనిద్దాం. ఎప్పుడైతే మనం బ్యాక్ స్లైడ్ అవుతామో, విశ్వాసం నుండి వెనుదిరుగుతామో, చివరికి ఎక్కడ మనం ల్యాండ్ అవుతామంటే నరకమే మన గతి. ఒక్కసారి ఆత్మీయంగా దేవుని తెలుసుకుని ఆత్మీయంగా బలపడిన తర్వాత మరలా లోకాశల్లో పడిపోతే అటువంటి వాడిని మరలా దేవునిలో వెలిగించడం చాలా కష్టం. అదే బైబిల్ చెప్తుంది. అందుకనే ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 6వ అధ్యాయం 7-8 వచనాల్లో ఒక ఉపమానం చెప్పారు. ఏంటి ఆ ఉపమానం అంటే, ఆకాశం నుండి వర్షం వస్తుంది. ఆకాశం నుండి వచ్చిన వర్షాన్ని భూమి చక్కగా పీల్చుకుంటుంది. పీల్చుకున్న తర్వాత ఆ వర్షాన్ని పీల్చుకున్న ఆ భూమి మీద ఎవరైతే వ్యవసాయం చేస్తారో ఆ వ్యవసాయం చేసే వ్యక్తికి సారవంతమైన పండ్లను, సారవంతమైన ఫలాలను ఫలించడం మానేసి ఏ వ్యక్తి అయితే దానికి వ్యవసాయం చేస్తున్న వ్యక్తికి మంచి ఫలాలు ఇవ్వడం మానేసి గచ్చ పొదలు, ముళ్ళ కంపలు అందులోంచి బయటికి లేచిందంటే మరి ఆ భూమిని ఏం చేస్తాడట వ్యవసాయకుడు? కాల్చి పాడేస్తాడని ఉంది. చూద్దాం ఆ మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడనో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనము పొందును. అయితే ముళ్ళ తొప్పులను, గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రానిదని విసర్జింపబడి శాపము పొందదగినదగును, తుదకది కాల్చివేయబడును. చదవబడిన వాక్యంలో మనం చూస్తే ఇక్కడ ఆ భూమిని దేంతో పోల్చాడంటే మనతో పోల్చాడు. మన జీవితం కూడా అంతే. భూమి ఏ విధంగా అయితే కురిసిన వర్షాన్ని తీసుకుని చక్కగా ఆ వర్షాన్ని త్రాగి సారవంతమైన పంట ఇవ్వాలో, సారవంతమైన ఫలం ఇవ్వాలో, అది ఆ యొక్క పంట ఇవ్వకపోతే ఆ భూమిని వ్యవసాయకుడు ఆ గచ్చ పొదల్ని కాల్చి పాడేసే విధంగా నీ జీవితంలో, నా జీవితంలో
పైనుండి వచ్చే వర్షము లాంటి దేవుని వాక్యాన్ని మనం విన్న తర్వాత, ఆ వాక్యాన్ని మనం పొందుకున్న తర్వాత, మన రక్షణ పొందుకున్న తర్వాత, మనం దేవుడు ఆశిస్తున్న ఫలాలు మనం ఫలించాలి. దేవుని యొక్క రూపం, ఆయన కోరిన రూపంలోనికి మనం మారాలి. దినదినము మన ఆత్మీయ జీవితం ఎదగాలి. బాప్తిసం పొందినప్పటి నుండి ఇప్పటి వరకు ఏదైనా నాలో అభివృద్ధి ఉందా, లేక ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు నా ఆత్మీయ జీవితం ఉందా అని ఒకసారి చెక్ చేసుకుందాం. ఒకవేళ అభివృద్ధి లేదంటే ఏంటో తెలుసా, ఎక్కడ ఏ స్థితిలో ఉన్నాం అదే స్థితిలో ఉండం, ఇంకా దిగజారిపోతాం అనే సత్యాన్ని గమనించాం. దేవుడు మనల్ని ఆశిస్తున్నాడు. మన నుండి ఆశిస్తున్నది ఆయన యొక్క అభివృద్ధి, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించే జీవితం. యోహాను భక్తుడు అన్నాడు, ప్రియుడా నీలో ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం అట. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా వర్ధిల్లుతుంటామో, ఎప్పుడైతే క్రీస్తు రూపం మనలో వస్తూ ఉంటుందో, ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించి దేవుని ఎదుగుతూ ఉంటామో, అన్ని ఏరియాస్లో దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. యోహాను రాసిన 3వ పత్రికలో 2వ వచనంలో ఉంటుంది ఈ మాట, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థించుచున్నాను. సౌఖ్యముగా ఉండవలెనని ప్రార్థిస్తున్నాను. కాబట్టి ప్రియులారా, మనం సుఖంగా సౌఖ్యంగా ఎప్పుడు ఉంటాము అంటే, ఎంత ఎక్కువగా దేవుని యొక్క పరిశుద్ధతలో, ఆయన ప్రేమలో, ఆయన ఆత్మీయతలో, ఆయన మంచితనంలో మనం మారుతూ ఉంటాము, అంతగా దేవుడు మనను ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు. మనము ఆయన దృష్టికి గనులముగా దేవుడు మనల్ని ఏర్పరచుకుంటాడు. ఆయన దృష్టికి మనలను ఆయనకి ప్రియమైనటువంటి పిల్లలుగా దేవుడు తీర్చిదిద్దాడు. కాబట్టి మన పని ఏంటంటే, దేవుని వాక్యాన్ని రిసీవ్ చేసుకుందాం, ఆయన ఆశీర్వాదాలు పొందుకుందాం, ఆయన ఆత్మను పొందుకుందాం. ఇవన్నీ పొందుకున్న మనము దేవుడు మన నుంచి ఆశిస్తున్న ఆయన కుమారుడైన ఆయన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభు రూపంలోనికి మారదాం. యేసయ్యను పోలిన ఫలాలు ఫలిద్దాం. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటూ దినదినము మన యొక్క ఆత్మీయ జీవితంలో వర్ధిల్లుదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి వందనాలు. మా ఆత్మీయ జీవితంలో మేము వర్ధిల్లకపోతే మా ఆత్మీయ జీవితంలో దిగజారిపోయే ప్రమాదం ఉన్నదనే సత్యాన్ని తెలుసుకుని, వాక్యముతోనూ, ప్రార్థనతోనూ, ఆరాధనలతోనూ, సహవాసములోనూ, నీ పరిశుద్ధాత్మ సహాయముతోనూ దినదినము యేసుక్రీస్తును పోలిన జీవితంలోనికి, పరిపక్వతలోనికి, ఆ యొక్క అభివృద్ధిలోనికి, ఆత్మీయ అభివృద్ధిలోనికి మమ్మల్ని నడిపించి, రక్షించి, దీవించి, కాపాడమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనపై దిగి వచ్చి ఆత్మీయంగా వర్ధిల్ల చేస్తూ క్రీస్తు రూపంలోనికి వాళ్ళని మార్చునుగాక. ఆమేన్. God bless you. Have a very blessed day.